నమస్తే మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ ఇంగిలిక మైనము ఏ విధంగా చేయాలనేది. ఇది కరుగుడు కట్టు. ఇంగిలిక మైనము చాలా ఉపయోగకరమైనది. ఇందులో 1 2 3 4 5 6 రకాల ఇంగిలికం ఉంటుంది. అంటే గట్టిగా ఉండి రాయి లేక ఉండేదాని నుంచి మెత్తగా ఉండే దాని వరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఒలంద ఇంగిలికం. మనకు కావాల్సింది పక్కనున్నే కాకుండా ఇక్కడ చూపించేది ఒలంద ఇంగిలికం కావాలి. ఇది తొందరగా పనిలోకి వస్తుంది. మనం ఏ విధంగా అయినా దాన్ని మలుచుకోవచ్చు. ఇప్పుడు ఇంగిలికం కట్టు ఏ విధంగా అనేది చూడండి. ముందుగా మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఆయుర్వేద వైద్యంతో పాటు రసవాద, మహామంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేద వైద్యములను కూడా సూచిస్తుంది. మీకు ఏదైనా కావాలంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా తెలియజేస్తా. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అది హిందీ, ఇంగ్లీష్లో కూడా పెట్టమని అడుగుతుండ్రు. మనకు వచ్చిన దాన్ని ప్రయత్నం చేద్దాం. ఒలంద अंग्रेज लहसुन के रस में इंगलिक मिला के इसे सका लेने के बाद इंगलिक दूध में गोल कर धोया जाता है. ఇది ఒక ఆయన ఎట్లా చేయాలని అడగమన్నాడు. అది వచ్చిన కాడికి చెప్పిన. అర్థం చేసుకో. నీకు అర్థం కాలేదంటే ఫోన్ చేయి, లేదా ఈ వీడియోని ట్రాన్స్లేషన్ చేసి చూసుకో లాంగ్వేజ్లో. ఇప్పుడు మనం ఏ విధంగా మైనము చేయాలి అనేది చూద్దాము. మనకిప్పుడు ఒలంద ఇంగిలికం కావాలి. అది చూర్ణం. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంగిలికము ఈ కరుగుడు కట్టు కాకుండా ఇంకో విధానం కూడా ఉంటుంది. ఆ విధానం కూడా కొంచెం చెప్తా చూడండి. ఇప్పుడు మనకు కరుగుడు కట్టుకు కావాల్సింది ఏమేమంటే పాలు, తాజంపు పాలు, ఎల్లిపాయలు కావాలి. అది దానికి కావాల్సిన మెటీరియల్. సో ఇప్పుడు ఈ ఇంగిలికము అది చెప్పుకుందాము. ఇంగిలికమైనము ఇంకొక విధానం కూడా చేయొచ్చు. ఇది ముడుగుదామెర ఉంటుంది కదా, ఆ ముడుగుదామెరను తీసుకొని మైలతూ కొంచెం దంచి మైలతూత్ము మధ్యలో పెట్టేసేయాలి. అంటే శుద్ధి చేసుకున్న మైలతూత్ము దానికి కొంచెం కవచం ఇచ్చి కొన్ని పిడకలు తీసుకొని పుటమేయాలి. అంటే తగినన్ని పిడకలు పుటం వేసుకోవాలి. పుటం వేసుకొని దానికి సున్నం అవుతుంది. ఆ సున్నమైన దాన్ని ఏం చేయాలంటే కొంచెం త్రిదారి పాలు తీసుకోవాలి. ఆ పాలను ఈ సున్నంలో వేసి 2-3 గంటలు పెట్టేసి అట్లాగే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూస్తే పాలు అనేది ఇరిగిపోయి పగిలిపోతాయి. పగిలి చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతుంది. ఆ నీళ్లు తీసుకొని ఇంగిలికానికి సురకిచ్చాల. సన్నని మంట పైన సురకిచ్చేస్తే కూడా ఇది మైనం అవుతుంది. ఇంకొక విధానం ఏమంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే ఇది కూడా మైనమే, కరుగుడు కట్టే. ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు సూయించేది కూడా కరుగుడు కట్టే. దానికి మనకు కావాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన ఇంగిలికం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా చెప్పలేదు ఏంటండి, ఇన్ని రోజులు వీడియో అయిందని అంటున్నారు కదా. వాస్తవానికి మొదటి వీడియోలోనే మొత్తం ఉంది. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి, ఇంకొక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్ళాలని చెప్పిన. అది 3 రకాలు సూచించిన. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మీరు అర్థం చేసుకునే స్వభావము, ఓపిక, పట్టుదల, పనితనం ఉంది అంటే మొదటి వీడియోలోనే ఉంది. చూడండి. మీకు అర్థం కాలేదంటే ఈ విధంగా చూసుకుంటా పోండి. కానీ ప్రత్యేకించి ఈ విధంగా అని చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే కొన్ని కారణాలు ఆ విధంగా అడ్డం వస్తున్నాయి. అది విషయము. ఇప్పుడు ఇంగిలికం కరుగుడి కట్టికి మైనం గానికే కొన్ని మూలికలు సూచిస్తా చూడండి. ఇది 3 పచ్చల నల్లేర్లు అవుతుంది. తర్వాత ఎర్రచిత్ర మూలంలో అవుతుంది. తర్వాత ఈ పట్టికీల కూడా అవుతుంది. గంజాయిలో అవుతుంది. బంగిపోవాకులు అవుతుంది. గంజాయి వేరు, బంగిపోవాకి వేరు. తర్వాత ఈ మన
ఎడారి మొక్కలకు సంబంధించిన ప్రతి దాంట్లో అవుతుంది. అంటే దేంట్లో అంటే జమ్ముడుకు సంబంధించిన ప్రతి దాంట్లో అవుతుంది. కాకపోతే మనం జాగ్రత్తగా చూసుకోవడమే దాన్ని. ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలనేది దాని గున్నము నెరిగి పని చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ కొంచెం ఒలంద ఇంగిలికం తీసుకొని దాని లావుగా కాకుండా ఇట్లా మొత్తం చూర్ణం చేసుకోవాలి. మనం 1 తులమా 2 తులమా 3 తులమా అనేది మనకు కావలసినంత తీసుకోవాలి. ఒలంద ఇంగిలికము తొందరగా వాటిని నూరినప్పుడు తొందరగా చూర్ణం అవుతుంది. అందుకోసం మనం ఒలంద ఇంగిలికంలో రసం కూడా ఎక్కువ అవుతుంది. ఒక విషయం ఏంటంటే రసగంధకాల సమ్మేళనమే ఇంగిలికము. ఇంగిలికమును మనం కట్టుకుంటాం కదా, ఆ కట్టుకున్న ఇంగిలికముల కట్టినామంటే ఆటోమేటిక్గా పాదరస బంధన అయిపోతుంది. ఎప్పుడైతే రసము బంధన అయిపోతుందో ఇంగిలికం కట్టినట్లు లెక్క. ఒకవేళ ఇంగిలికం కట్టుకోకపోతే అందులో ఉండే గంధకాలు అనేది పొడి పొడిగా విడిపోతాయి. ఆ పొడి పొడిగా విడిపోయి రసానికి సపరేటు, గంధకం సపరేట్ అయిపోతుంది. అది కట్టినట్లు కాదు. ఇది ఇంపార్టెంట్. వీడియోను స్కిప్ చేయకుండా ఇట్లా తీసేయకుండా పూర్తిగా ఏంటో అర్థమైపోతుంది. నాకే తెలుసు, నేనే చేయగలను, ఇదేంది చూడాలనుకున్నాను అనుకో, ఎవడుండేది అన్నే ఉంటాడు. ఎవడైతే ఓపికగా ఉంటాడో వాడు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అన్నీ తెలుసు అనేది కాదు, నాకు తెలిసినది నేను మీకు తెలియపరుస్తున్నా. ఒక వీడియో ఏదన్నా చూసినప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా 1కి 2-3 సార్లు చూడండి, చూసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలామందికి రసబంధన అనేది తెలియదు, అంటే తెలిసి ఉంటుంది కానీ గట్టిగా ఇది తెలియకపోవచ్చు. ఆ రసబంధన అనేది ఇంగ్లికంలోనే కట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇవి ఎల్లిపాయలు. ఇవి పాతవి తీసుకోవాలి, కొత్తవి పని చేయదు. అంటే పని కాదు, లేట్గా అవుతుంది. 1కి 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. పాతవి అయినాయి అనుకో తొందరగా పని చేస్తుంది. చూస్తున్నారు కదా, మనము 1 తులము ఇంగిలికం తీసుకుంటే ఇవి 1 తులం ఉండాలి. దీంట్లో ఏం చేయాలంటే ఈ పైన ఈ పొట్టు తీసిన తర్వాత లోపల ఇంకో లేయర్ ఉంటుంది. అది మనం ఈ గడ్డని అని అనుకుంటాం కానీ ఆ లేయర్ను కూడా జాగ్రత్తగా తీసేసి లోపల బీజం ఉంటుంది, ఆ బీజం కూడా తీసేయాలి. ఈ విధంగా మంచిగా చేసుకోవాలి. చాలామందికి పాదరసము బంధన చేయడం రాదు అని మీరు అనుకుంటారు. ఆల్మోస్ట్ మీకు బంధన అనేది చేసింటారు కానీ ఎట్లా అనేది మీకు తెలియదు కదా. చెప్తా, ఎవరైతే ఇంగ్లీకాన్ని కట్టెల్లి అని ప్రయత్నం చేసి కట్టింటారో ఆల్రెడీ దాంట్లో రసము బంధన అయిపోయి ఉంటుంది. ఇది గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అగ్నిజయ రసం కావాలి లేదా జల్లుకం కావాలంటారు. జల్లుకము అందులోనే ఉంది, అగ్నిజయ రసము అందులోనే ఉంది. ఇంగ్లీకం ఎప్పుడైతే కట్టుకుంటామో రసబంధన ఎప్పుడైతే జరుగుతుందో ఇంగ్లీకంలో ఉండేది ఆల్రెడీ అది కట్టినట్లే లెక్క. మళ్ళీ సపరేట్ రసం ఏం అవసరం లేదు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే అబ్బా నాకు రసబంధన లేదు, ఈ ఎట్లా చేయాలా ఏం చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఎప్పుడైతే ఇవన్నీ బంధన జరిగిపోయి ఉంటుందో ఇంగ్లీకం కట్టుకున్నట్లు లెక్క. కరుగుడు కట్టులో మరీ ఇంపార్టెంట్ ఇది. దానికి సపరేట్ రసం అవసరం లేదు. పాదరసము లేకుండా రసవాదము లేదు అని నా ఉవాచ. నాకు తెలిసినంత వరకు, మరి ఉందేమో మీకు తెలిస్తే తెలియపరచండి. మీరు తెలిసిన విషయాలు నాకు చెప్పాలనుకున్నా లేదా ఏదన్నా అడగాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫోన్ నంబర్ కూడా ఇస్తా అని చెప్పేసేయండి. చాలామంది అడుగుతున్నారు, కొందరు పర్సనల్గా కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. మీకు ఏమి కావాలన్నా కానీ వీడియోలోనే చూడండి. నేను ప్రత్యేకించి ఫోన్ చేసినా అదే విషయం ఉంటుంది, వీడియో పెట్టినా అదే విషయం ఉంటుంది. వీడియోలు మాత్రం తొందరగా రాదు, కొంచెం లేట్ పడుతుంది, దయచేసి గమనించండి. ఇక్కడ చూపించే వీడియో మీకు అవగాహన కోసం మాత్రమే. అంటే ఈ విధంగా చేయాలి, ఇట్లా చేయాలి, ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి. ఇక్కడ చూపించేది మా అయితే 15-20 నిమిషాలు పట్టవచ్చు, 25 నిమిషాలు పట్టవచ్చు. కానీ కమ్సేకం ఈ విధి పూర్తిగా చేయడానికి 1.5-2 రోజులు పడుతుంది. అంటే ఈ విధంగా చేయాలి అని అనటానికి. గమనించండి. అయితే ఇందులో బీజములు కూడా లోపల బీజం ఉంటే ఆ బీజాన్ని కూడా తీసేయాలి. తీసేయటమే మంచిదన్నమాట.
ఆ లోపల ఈ విధంగా తీసుకోవాలి. దాంట్లో చిన్న చిన్న లేయర్లు 2 లేయర్ ఉంటాయి. ఆ లేయర్ను కూడా తీసేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఇవి ఎంత అంటే మనం 1 తులం చేస్తున్నామా 2 తులం చేస్తున్నామా చూసుకొని దానికి సమానము సరియత్తు తీసుకోవాలన్నమాట. ఏంటివి వెల్లిపాయలు, దానికి కావాల్సినంత ఒలంద ఇంగ్లీకం ఇక్కడ చూడండి. ఇవన్నీ లోపల బీజము 2 లేయర్ ఉంటాయి, దాని మీద పొట్టు, ఆ పొట్టు తీసేసుకునేటివి. ఇది ఒలంద ఇంగ్లీకము, నేను 2 తులం తీసుకున్నా. ఇవి కూడా 2 తులం ఉన్నాయి. ముందు వీటిని వెయిట్ అంటే తూకం చూసుకోవాలా. తూకం చూసుకున్న తర్వాతనే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇట్లాగా తీసుకొని ముందుగా ఏం చేయాలంటే మన చిన్న కల్వం అంటే నీట్గా ఉండాలి. ఆ కల్వం అనేది గరుకులు లేకుండా ఉండాలి. ఈ విధంగా ఉంటుంది కదా. నల్లరాయి అయితే రాయి పగలదు, మంచిగా ఉంటుంది. అందులో వేసుకొని చేయాలి. రెండోది ఏం చేస్తామంటే ఇంగ్లీకము కట్టుకున్న తర్వాత మనం ఏదన్నా పని మీదకి వెళ్తాం, తామర మీదకో ఏదో దేని మీదకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అందులో మిళితం కావాలి. డైరెక్ట్ మిళితం కాకుండా కొంచెం లోపలికి తీసుకొని మిగతా బయటకు వచ్చేసింటే నల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటి అంటే ఉప్పుల ద్వారా రసాయనాల ద్వారా కట్టుకున్న ఇంగ్లీకం కానీ ఏదన్నా కానీ ఒక వస్తువు మీదకి వెళ్ళి తీసుకోవాలని అనుకున్నప్పుడు కొంచెం నలుపు వస్తుంది. దాని ఏం చేస్తామంటే మనం మట్టి దించుకుంటాం కదా, ఈ రసాయనాల ద్వారా ఉప్పుల ద్వారా కట్టుకునేటివి మట్టి దించుకోవాలి. కానీ మూలికల ద్వారా కట్టుకున్న దాంట్లోకి మాత్రం మట్టి దించవలసిన అవసరం లేదు. డైరెక్ట్ యోగములకి వెళ్ళవచ్చు. అది 1+1 కావచ్చు, డైరెక్ట్ యోగం కావచ్చు. మూలికల ద్వారా ప్రయత్నం చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, సులభ సిద్ధంగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇంగ్లీకం ఏం చేసుకున్నామంటే చాలా రెడ్డిగా ఉంది కదా, ముందు ఆ ఒలంద ఇంగ్లీకం చూర్ణం చేసుకొని దాన్ని చాలా పొడిగా మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఈ ఎల్లిపాయలు ఇందాక పొట్టు తీసుకున్నాం కదా, అది 1-2 కానీ వేసుకోవాలంటే మొత్తం ఒకటేసారి వేస్తే మెదగదన్నమాట. అందుకు కొంచెం తీసుకోవాలి. మట్టి దించకుండా కష్టపడకుండా, ఎందుకంటే మట్టి దించుకోవాలని అనుకుంటే మళ్ళీ దానికి కొంచెం కెమికల్ కావాలి, అవి కావాలి, అదో ప్రయాసంతో కూడుకున్నది, అదో రోజు వేస్ట్ అయిపోతుంది. మీకు సాధ్యమైనంత వరకు మూలికల ద్వారా పోండి. ఏ మూలికల ద్వారా పోతానంటే మనం తీసుకునేది సపోజ్ ఇప్పుడు రసము బంధన కావాలి అని అనుకుంటాం. రసం బంధన కావాలనుకున్నా లేదా రసము సింధూరం కావాలనుకున్నా కానీ కొన్ని మూలికలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, సీతాఫలం ఉంది, వేప చెట్టు ఉంది, తర్వాత గంగిరావి చెట్టు ఉంది, తంగేడి చెట్టు ఉంది, నేల తంగేడు ఉంది, తర్వాత 3 పచ్చల నల్లేరు ఉంది, నల్లవాయువులు ఉంది, నల్ల పసుపు ఉంది, ఎర్ర చిత్రమూలం ఉంది. ఇవన్నీ రసాయన గుణాలు కలిగినవి అన్నమాట. ఏ మొక్కల ఏ గుణం ఉందో అంటే మిత్రు శత్రు భేదాలు ఇట్లా ఉంటాయి కదా, ఇది చాలా మందికి తెలుసు, అందరికీ తెలుసు. మిత్రునికి సంబంధించిన దాన్ని తీసుకోవాలి మొక్కని. మిత్రునికి శత్రువు ఇట్లా విభేదం ఉన్నది తీసుకోకూడదు. రసానికి మిత్రువు ఏముంటుంది, ఏమి తీసుకుంటుంది అనేది దాన్ని తీసుకున్నాం మనకు ఆ మూలికను తొందరగా రసం అనేది బంధన జరుగుతుంది, అందులోకి పోతుంది. అదే మనం రసాయనం తీసుకున్నాం అనుకో, ఒకసారి మైలతూతం తీసుకుంటాం, ఇంకోటి ఏమైనా తీసుకుంటాం, కానీ ఒకసారి నలుపు వస్తుంది, మొత్తం కాదు, టైం పడుతుంది, పగుళ్ళు వస్తుంది, కింద వేసినా పలిగిపోతుంది. అట్లా ఉండకుండా ఉండాలి. ఏం చేయాలంటే మూలికలలో పోవాలి. మూలికలలో ఏముంటుంది, నీరు ఉంటుంది, దాంట్లో ఉండే రసాయనం ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉండిపోతుంది. దానికి మనం మట్టి దించుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయలు వేసుకొని దంచుకుంటున్నాం కదా, ఇది దంచినప్పుడు మనం పశు చూర్ణం చేసుకునేదాం కదా, ఇది కూడా ఎల్లిపాయలు వేసినాం కదా, ఇవి కూడా చిన్నగా కూడా లేకుండా మెత్తగా మెదిగిపోవాలి, పేస్ట్ టైప్గా కావాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ముఖ్యం కాదు, ఆడియోనే ముఖ్యం. చాలా జాగ్రత్తగా వినండి. నిగూఢమైన రహస్యాలు బోలెడున్నాయి. తెలిసిన వాళ్ళు వినండి, తెలియని వాళ్ళు వినండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఏదన్నా మీకు ఇక్కడ లోపమని కానీ లేదా ఏదైనా చెప్పండి ఉంటే కింద తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగుతా కామెంట్ రూపంలో పెట్టేసేయండి. చూడండి, సింధూరము ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఏంటంటే ఎల్లిపాయ గడ్డలు ఉన్నాయి చిన్నగా, వాటిని మెత్తగా చూసుకోవాలి. రసవాదులు
ఈ గ్రంథంలలో అంటే పుస్తకంలలో చూసి రసవాదం జోలికి వెళ్ళదు. గ్రంథము అంటే గ్రంథి అని అంటే రోగం. ఏ రోగము? గోకుడు రోగం. గ్రంథి అంటే గ్రంథము గ్రంథి అందులోకి వెళ్ళిపోతుంది. చదివే కొద్ది ఒకటొకటి మంచిగా ఉంటాయి, కానీ ఏదో ఒకటి మిస్టేక్ ఉంటుంది. అందుకు గ్రంథ రూపంలో వెళ్ళదు. మీకు మంచి గురువుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మంచి బుద్ధి కలిగి అన్ని గుణములుండి మంచిగా ముందుకు వెళ్ళే వాళ్ళని చూసి వెళ్ళండి. ఇప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరేం లేరు. ఎందుకంటే మనకు 100 రూపాయలు అప్పిన వాళ్ళు కూడా ఛాయ్ చెప్పిన వాళ్ళు వచ్చి బంగారం నేర్పించమంటే ఎవరైనా నేర్పారు. మీ తెలివితేటలతో మీరు నేర్చుకోవాలి, ఏ గురువు మీకు నేర్పించాడు. అందుకోసము ఇక్కడ ఉండే ఈ వీడియోలను పూర్తిగా క్షుణ్ణంగా చూడండి. ఇక్కడ వచ్చే ఇంగ్లీకములకి తేడాలకి ఇంగ్లీకములు చూడండి. మీరు బోచ్చడు ఇంగ్లీకం చూస్తుంటారు, కిలోలు చూస్తుంటారు. చూసిందే కానీ చేసింది లేకుంటుంది. అందుకోసమని ఇక్కడ ఇచ్చాను, బాగా చూడండి. వలంద ఇంగ్లీకం కొండే తేడా ఏంది, మామూలుగా ఇంగ్లీకం కొండే తేడా ఏంది అనేది ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. అంతా నాకు తెలుసు అనే భావన పక్కన పెట్టి తెలియని వాళ్ళు ఏమన్నా ఉంటే వీడియో పెట్టండి. నాకు తెలిసిన వీడియో నేను పెడుతున్నా. నేను చెప్పేది ఒకటి, ఎంతసేపు ఉన్నా కానీ మొక్కల ద్వారా, చెట్ల ద్వారా, ఆకులు అల్లముల ద్వారా ముందుకెళ్ళండి, వెళ్తారు. కష్టం లేకుండా ఉంటుంది. రసాయనాల ద్వారా, ఉప్పుల ద్వారా, కట్ల ద్వారా పోతుంటే మీరు కట్లు కట్టుకోవాలి, సున్నాలు చుట్టుకోవాలి, పాషాణాలలో దొర్లాలి తప్ప ముందుకు వెళ్ళలేరు. చాలా గమనించండి. నేను చాలా మందిని కూడా చూసిన, ఎవరు చూసినా ఈ సింధూరం ఏంటి, ఈ కట్లేంటి, ఈ సున్నం ఏంది, ఈ నీళ్ళేంది అని అంటమే తప్ప, మట్టి దించాలి అంటమే తప్ప ముందుకు కొంచెం ఉంది అనే యోగం అనేది లేదు. మొక్కల ద్వారా, మూలికల ద్వారా, ఆకులు అల్లముల ద్వారా పోయిన వాళ్ళు 1+1 యోగం ఉన్న వాళ్ళు తెలుసు. కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందుకే నాకున్న అనుభవాన్ని, నాకున్న పరిజ్ఞానాన్ని, నాకు తెలిసిన గురువులు కానీ వాళ్ళు అంటే నాకుండే సర్కిల్ వాటి ఎక్కడ చూసినా కానీ ఆకుల అల్లంలో ద్వారానే ముందుకు వెళ్ళడం, ఇంత భేద బీజం ద్వారా కలుపుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను ఇక్కడ ఇచ్చే యోగాలు కూడా అవే. ప్రతిదీ అంటే ఇంకా ఏంటి, ఇక్కడేముంది, ఇంకా లేదు కదా, కాల్షియం చేసినాం అని అనుకున్నా. చాలా జాగ్రత్తగా నేను మాట్లాడే మాటలని వినండి. వీడియో ఇంపార్టెంట్ కదా, మళ్ళీ చెప్తున్నా. ఒక స్టవ్ తీసుకొని అందులోకి ఇనప బాండి కొంచెం శుభ్రంగా కడిగి అందులో ఇవి తాజంపు పాలు ఎంత అంటే 1 తులము లేదా 2 తులం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంగ్లీకం ముందు ఎల్లిపాయలు వేసినాం కదా, ఇది యాక్చువల్గా వీడియో కోసం మెత్తగా చేయబడింది. అది బాగా రుద్దిన తర్వాత ఎండుతుంది అనమాట. 1-2 రోజులు నీడకి పెట్టేస్తే ఎండుతుంది. ఎండిన తర్వాత అదే పాలు దీంట్లో పోసుకొని 1-2 నిమిషం అయిన తర్వాత మెత్తబడుతుంది. ఇది అంటే మళ్ళీ దాన్ని తీసి వేరే ప్లేట్లు అట్లా పెట్టడం చేయొద్దు. ఆ చిన్నది కల్వం తీసుకోవాలి, కల్వం అంటే రోల్ అందులో తీసుకొని వేసి ఇందులో ఈ తాజంపు పాలు పోసి ఈ పాలలోని మనం ఇంతకుముందు నూరుకున్న ఎల్లిపాయలు ఇంగ్లీకం సమ్మేళనం మెత్తగా చేసుకున్నాం దాన్ని పెట్టి సన్నని మంటతో ఏదో స్పూనా లేదా ఇది తీసుకొని, లేదా ఎదురు పుల్ల అయితే పనిచేస్తుంది. పుల్లలతోనైతే ఎదురు పుల్ల మిగతాయి పనిచేయదు, లేదా ఇనపదాంతో ఆ విధంగా మెల్లగా సన్నని మంట పెట్టి చేసుకుంటూ ఉండాలి. ఇది కమ్సే కమ్ ఒక 20-30 నిమిషాలు పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ పొగ వస్తుంది కదా, పొగ రాకుండా చూడండి. అక్కడ పొగ వస్తుంది కదా, ఆ పొగ ఎక్కువ వస్తే పని అవ్వదు. పొగ అనేది రాకూడదు. ఈ పొగ నేను మీకు చూపించడానికి కొంచెం మంట ఎక్కువ పెట్టిన, ఆ పొగ అనేది రాకుండా జాగ్రత్త పడాలి. అంటే పొంగుతుంది అన్నమాట. అది ఆ పొంగు అనేది రావద్దు. అది పైన తెల్లగా వచ్చేస్తుంది. అది పోయిందంటే రసం ఎగురుతుంది అందులో ఉన్నది. ఆ రసం పొగ పోకుండా ఉంటే రసం అనేది ఎగరదు. ఈ విధంగా జాగ్రత్తగా మెల్లగా మంట మాత్రం సన్నగా దీపాగ్ని అంటారు కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. గాఢాగ్ని అంటే ఎక్కువ, దీపాగ్ని అంటే చిన్నగా సన్నని మంట, ఏంటంటే దీపం మంట అన్నమాట. ఇవి యాక్చువల్గా రేకు కట్టెలు కానీ మేకపెంటికలతో కానీ పెట్టుకోవాలి. మనకి ఇంకా ఎన్నట్టు పోదామని చెప్పి సన్నని మంట అని చెప్పి అందుకే స్టవ్ పెట్టిన చిన్నగా, సిమ్లో కంటే చాలా తక్కువ పెట్టిన. పొగ మాత్రం రానియద్దు. ఈ విధంగా ఇట్లా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ పోతే కింద ఆ ఇనప బాండికి అనేది అతుక్కుపోతుంది. అతుక్కొని చూసారా, చిన్న లైట్గా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. బ్లాక్ ఏం కాదు, రెడ్డే ఉంటుంది.
ఒకవేళ దాన్ని మనం గీకి నల్లగా అయినా కానీ మళ్ళీ కలవం లేసి మెత్తగా రుద్దేస్తే మళ్ళీ రెడ్గా వచ్చేస్తుంది అనమాట, సింధూరం అవుతుంది. కానీ మొత్తం బ్లాక్ ఏముండదు, అట్లా చేసినప్పుడు అవుతుంది. ఆ విధంగా దానికి కింద ఏదైతే అతుక్కున్నదో అది పని జరిగింది, మంచిగా అయిందని అర్థం అనమాట. రసం ఎగరలేదు, అందుకని రసగంధకాలు మంచిగా ఉన్నాయి. పొగగిగా ఏం పోవు. మళ్ళీ దాంట్లో మళ్ళీ తీసి మనం మళ్ళీ దాంట్లో కలవం లేసి మళ్ళీ కాల్చి చేసినా కానీ పొగబోదు, రసం అనేది ఎగరదు, అన్నీ మంచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, ఓపిక కావాలి. ఏదో చేసినామా వచ్చింది కదా, 2 తులాల ఇంగిలికమే కదా, 2 తులాల ఎల్లిపాయలు కొంచెం సేపు మంట పెడితే అయిపోతుంది అంటారు కదా, మీ ఓపికకు పరీక్ష అన్నమాట అది. చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, అంటే దానికి కావలసినంత తీసుకున్నది, ఈ పైన ఉన్న దాన్ని మాత్రం స్వీకరించడం. ఎలపాయకు సంబంధించినది కొంచెం ఎక్కడో మిగిలిపోయిందని అర్థం, దాన్ని తీసేసుకోవాలి. అయిపోయిన తర్వాత పొగపోకుండా చూసుకొని స్టవ్ను ఆపేసుకోవాలి. పొగ పోనీయద్దు, కొంచెం ఎక్కువైనట్టుంది మంట, పొగపోతుంది. దాన్ని ఏం చేసుకోవాలంటే అతుక్కుని కింద ఉంది కదా, దాన్ని గీకేసుకోవాలన్నమాట. కింద కొంచెం నల్లగా అయింది చూడండి, ఇది కొంచెం పక్క కనాల, అది కూడా కాసేపు ఉంటే అది కూడా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇంగ్లీకము మైనం అన్నమాట. దాన్ని ఏం చేసుకోవాలంటే వాదములకి వాడుకోవచ్చు, వైద్యములకి వాడుకోవచ్చు ఈ ఇంగ్లీక మైనం అనేది. దీన్ని ఏం చేయాలంటే కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి, ఉండలుగా అవుతుంది. ఇది ఇంగ్లీక మైనం, పరిపూర్ణమైన ఇంగిలీకం కరుగుడు కట్టు మైనం. కానీ తాజంపు పాలు వాడాలి, మిగతా పాలు పనిచేయవన్నమాట. ఇందులో పొగపోకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఇంగ్లీక మైనం. ఇది వైద్యంలో వాడుకోవచ్చు. వైద్యంలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, ఇట్లా ఏ జ్వరం ఉండని, ఎన్ని రోజుల జ్వరం ఉండని, అప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక మిరియం గింజ కంటే సగము సన్నని గోలి కట్టుకొని దాన్ని మింగి పాలు తాగి ఉలవచారుతో అన్నం తినాలి. ఎలాంటి జ్వరంలో ఉన్నా కానీ పోతుంది. ఇది వైద్యం అనుభవం. ఇంకా వాదములకైతే దేంట్లోకైనా 1, 2, 3 వస్తువులకి ఇది జారణ అవుతుంది. ఇది 1+1 యోగంకి ఈజీగా వస్తుంది. అది మీరు గుణము నెరిగి చేసుకోండి. ఇంతకు ముందు కూడా ఇంకొక విధానం కూడా చెప్పిన, స్టార్టింగ్లో ఎట్లా చేసుకోవాలనేది. 3 ధామెరతోని 2 దీంతో కూడా 2 కట్ల ఇంగ్లీకం కట్లు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియపరచండి. ఈ విధంగా గోళీలు కట్టుకోవాలి. గోలి పెద్దగా అయిపోయింది, చిన్న గోళీలు కట్టుకోవాలి. మనం ఏదైనా ఒక వస్తువులకి దూరాలన్నప్పుడు ఒక్కొక్క గోళీలు కట్టుకొని దానికి గ్రాసం ఇచ్చి ఉండాలి. చిన్న చిన్న గోళీలు కట్టుకోవాలి, ఆవగింజలు అంతా కట్టుకొని వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మా వీడియోలు చూడడం మర్చిపోద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే మన ఆయుర్వేదం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నమస్తే మన ఆయుర్వేదం. మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ ఇంగ్లీకం కట్టు. మన ఇంతకు ముందు తాజంపు పాలతోని ఎల్లిపాయలతోని ఒక ఇంగ్లీకం కట్టు చెప్పినాం. అది వాదంకు వైద్యం కన్నా, ఇది కూడా వాదంకు వైద్యం పనికొస్తుంది. వైద్యంలో ఎక్కువగా ఉంటుంది. వైద్యంకు ఎంత విలువ ఉంటుందో వాదంకి కూడా అంత విలువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంగ్లీకం కట్టు చాలా అద్భుతమైనది, పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది, శాశ్వతమైన కట్టు. అంటే దీన్ని మించిన కట్లు కూడా ఉంటాయి, కానీ ఇది కూడా చాలా ఉత్తమమైనదే. ఇంగ్లీకం కట్టు ఒకే విధంగా ఉన్నది, నేను చెప్పిందే వేదమనను. ఇంగ్లీకం కట్లు చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన దాంట్లో ఇది ఉత్తమమైనది. వాదంకి వాడుకోవచ్చు, వైద్యంకి వాడుకోవచ్చు. ఇంగ్లీకంలో ఇక్కడ 3 రకముల ఇంగ్లీకం పెట్టినా, మనం ఇంతకుముందు 7 రకములేమో చూసుకున్నాం. ఇక్కడ 3 రకంలో ఒక కట్టె మాదిరి, రాయి మాదిరిగా గట్టిగా ఉంటుంది. వలంద ఇంగ్లీకంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి పూసలుగా విడిపోయేది ఉంటుంది, ఒకటి కొంచెం గట్టిగా ఉండేది ఉంటుంది. ఆ ఇంగ్లీకం కట్టుకోవడానికి మనకు కావాల్సింది వలంద ఇంగ్లీకం ముక్క 1 తులము కానీ 2 తులము కానీ, తర్వాత స్వచ్ఛమైన నెయ్యి. ఇది మన చిన్నతేనె అంటారు కదా, అడవిలో దొరికేది, అది మనం తీసుకుంటే మంచిది.
తర్వాత మూడోది ఆవు నెయ్యి. మనకి మంచిది అని అనుకుంటే షాప్లో తీసుకోవచ్చు, లేదని అంటే మనం బయట సేకరించుకోవడమే నేను ప్రిఫరెన్స్ చేస్తాను. ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని తయారు చేసుకునేది ఎట్లా అనేది చూపిస్తున్నా. ఈ కట్టు చాలా ఉత్తమమైనది. కొందరు నాకు తెలుసు అని అనుకోవచ్చు. తెలుసు అనేది వేరు, తయారు చేయడం వేరు, వాటిని వాడడం వేరు, అంటే ఉపయోగించడం వేరు. ఉపయోగించండి, మంచి ఫలితాలు వస్తాయి. రసగంధకాల సమ్మేళనమే ఇంగిలికము. ఇంగిలికమును కట్టుకుంటే రసమును కట్టుకున్నట్లే. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ తయారు చేసే పరికరాలు కానీ, పద్ధతి కానీ, నేను మాట్లాడే మాట తీరు కానీ జాగ్రత్తగా వింటే మీకు బోధపడుతుంది. ముందుగా ఈ మంట పెట్టాం కదా, ఈ విధంగా పెట్టాక దానిపైన ఒక మట్టిది కంచం పెట్టుకోవాలి. కొత్తదాన్ని తీసుకోవాలి. అందులో ఏ వంట వండకూడదు. కొత్తదాన్ని తెచ్చినప్పుడు ఏం చేయాలంటే నీళ్ళలో 2 రోజులు పెట్టి వదిలేసేయాలి. తర్వాత తీసి దాన్ని బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఆ మట్టికి పళ్ళెంని అది పలగకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యి 150 ml అట్లా పోసుకోవాలి. అంటే షాపులో దొరికింది కూడా వాడుకోవచ్చు, కానీ అది మంచిగా ఉంటుందో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆవు నెయ్యి మనం తెచ్చుకోవాలి. ఆవు నెయ్యితోనే ఇంగిలికమును కట్టుకుంటే అందులో కూడా స్వర్ణం ఉంటుంది. తర్వాత మనం నెయ్యి ఎంత పోసుకున్నామో తేనె అంత వేసుకోవాలి. సమభాగాలు నెయ్యి వేస్తున్నాము. ఇవి 2 తేనె ఎంత వేస్తామో నెయ్యి కూడా అంతనే మంచిగా వేసుకోవాలి. అంటే 2 సమభాగాలు. ఆయుర్వేదం కావచ్చు, రసవాదం కావచ్చు, మా మంత్ర తంత్ర యంత్ర ఆయుర్వేద వైద్యం కోసం, వివిధ రహస్యాల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలని అనుకున్నా లేదా తెలియపరచాలనుకున్న మీ సందేహాలను, సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తా. ఇప్పుడు తేనె నెయ్యి పోసుకున్నాం కదా, అవి ఒక 150-150కి ఎక్కువ పడుతుంది. అందులో మునిగేటట్లుగా నల్ల జీడి గింజలు తీసుకోవాలి, జీడిపిక్కలు, నల్ల జీడి. ఇంగిలికం కట్టు చాలా అద్భుతమైనది. జాగ్రత్తగా తీసుకొని పోయాలి. ఇంగిలికం కట్టుకున్నప్పుడు మనము రసము సపరేట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగిలికంలో రసం ఉంటుంది కదా, వలంద ఇంగిలికం తీసుకుంటే అందులో ఎక్కువ ఉంటుంది. అది రసం మనం ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ ఇంగిలికంలోకి వెళ్ళి రసము బయటికి వెళ్ళదు. అందులో ఉండే గంధకాల స్వభావం అనేది గట్టిగా పట్టుకుంటుంది. సో మనం రసాన్ని కట్టుకున్నట్లే ఇంగిలికంను కట్టుకుంటే. అసలు ఇంగిలికం కట్టుకుంటున్నాం అని అన్నాం కానీ రసాన్ని కట్టుకుంటున్నాం అని అన్నది. సపరేట్ రసాన్ని కట్టుకోవాలంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది. అందుకోసము ఇంగిలికలో ఉండే రసాన్నే కట్టుకోండి. సపరేట్ రసము శుద్ధి చేసుకోవాలి, దానికి మూలికలు కావాలి, అవి దొరకాలి, దొరకబట్టుకోవాలి. అదో పెద్ద ప్రాసెస్ అవుతుంది. అందుకోసమే ఇంగిలికంను కట్టుకుంటే రసం కట్టుకున్నట్లే లెక్క. తర్వాత ఈ జీడిపిచ్చలు అందులో మునిగేటట్లు ఉండాలి. తర్వాత మనకు కావాల్సింది అంటే ఇంగిలికం. ఇందులో మనం ఇంతకుముందు చెప్పేది వలంద ఇంగిలికం. మనం తులమ, 2 తులమ, 3, 5 తులముల వరకు మాత్రమే దీనికి కట్టేది. అంటే ఇక్కడ తయారు చేసే పద్ధతి. మనం పెద్దవి పెట్టుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పెద్ద దాంట్లో కూడా కట్టుకోవచ్చు. కానీ కేజీ కట్టుకున్నా, తులం కట్టుకున్నా, 100 కేజీలు ఒకేసారి కట్టుకున్నా 5 తులముల ముక్కతోనే మొదలు పెట్టుకోవాలి. తులం నుంచి 5 తులముల వరకే తీసుకోవాలి. 6 తులం, 7 తులం తీసుకుంటామంటే మళ్ళీ పని చేయదు. నేను కూడా ప్రయత్నం చేసిన, అవ్వలేదు. ఒకవేళ మీకు అవుతుందేమో, ప్రయత్నం అయితే చేయండి. ఇందులో వేసేయాల తేనె, నెయ్యి, జీడి గింజలు వేసిన దాంట్లో ఇంగిలికం ముక్కను మధ్యలో పెట్టేసి
మంట పెట్టుకోవాలి. కింద సన్నని మంటతోని మొదలేసుకోవాలి. పైన మెల్లమెల్లంగా ఉడుకుతుంది. అందులో ఉండే వేడి అయ్యే కొద్దీ జీడిపిక్కలు అనేవి చిటపట్లాడిపోతాయి, ముఖాలకి చెడతాయి. మొదటిసారి నేను కూడా జిట్టించుకున్నా. ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా నేను చాలా దూరంగా ఉండాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది. మీరు కూడా దూరంగా ఉండాలి. కాళ్ళకి చేయిలకు చూడితే ఏం కాదు, కానీ కళ్ళల్లో పడింది అనుకో కళ్ళు పోతాయి. జాగ్రత్త పడండి. మీ అనుభవం అనుసారము తయారు చేయండి. కానీ ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతిలో కట్టిన ఇంగిలికము వాదంకి వాడుకోవచ్చు, వైద్యంకి వాడుకోవచ్చు. రెండు విధం. నీకు వాదంలోకి వచ్చిందనుకో ప్రాబ్లం లేదు, వాదంలోకి రాలేదు అని అనుకున్నప్పుడు దాన్ని వైద్యంలోకి కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుతా అనేది కూడా తెలియపరుస్తాను. ఇంగిలికం కట్టుకుంటే డైరెక్ట్ ఎరుపు తయారు చేసుకోవచ్చు. తాళకమును కట్టుకున్నా కానీ వైట్ అండ్ రెడ్ రెండు తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో తాళకమును మొదుగ పూల చేత కట్టినాం కదా, ఏం చేయాలని అడిగినరు. ఆ కట్టిన తాళకంని శుద్ధి చేసిన తగరంకి ఎక్కించండి. తగరంని శుద్ధి చేసుకొని కొంచెం నీరు గుంజేటట్టు చేసి 1 తులం తాళకం తీసుకొని 28 కానీ 32 కానీ తులముల తగరంకు ఎక్కించండి. మీకు ఒక వస్తువు లభ్యమవుతుంది, అది బతకడానికి వస్తుంది. ఇది ఇంతవరకే. కానీ ఆ తాళకమును కట్టుకునే దాంట్లో ఉంటుంది. నేను ఆ మెరుపులు చిన్న చిన్న చిప్స్ చూపించిన కదా, అవి మాత్రం కరగాలి. అది కరుగుతూనే పని, కరగకపోతే పని అవ్వదు. ఇంకొకటి ఆ తాజంపు పాలతోని చెప్పిన కదా, అవి ఇంగిలికం అట్లా కట్టుకున్నా కానీ వాదంలోకి వస్తుంది, వైద్యంలోకి వస్తుంది. ఒక గురుగారు ఫోన్ చేసి అంటున్నారు, ఏమండి పాలు ఎవరు ఇస్తారండి, ఏడ దొరుకుతాయండి, ఏ షాపులో దొరుకుతాయండి అంటున్నా అని వెటకారంగా మాట్లాడుతున్నారు. ప్రయత్నం పురుష లక్షణం. శాతనైతే చెయ్యి, లేదా మొన్నే మూసుకొని కూర్చో, ఇక వీడియో చూసుకో. లేదా ఇంత టైంపాస్ చేసే బదులు పోయినాం అనుకో 500 600 ఇస్తారు, సుఖంగా బతకొచ్చు. వాటితో కూడా అంటే టెన్షన్లు లేకుండా, వాడు బతికాడు కదా మనం ఎట్లా బతకలేము అనే ఈర్ష్య నీలో లేకుండా ఉంటే రోజు 100 రూపాయలు ఇచ్చినా రాజులాగా బతకవచ్చు. అది నేర్చుకో ముందు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, దీనికి బదనికి వస్తుంది. విధియుక్తంగా తీసి తాయితల్లో పెట్టుకుని దండకు కట్టుకుంటే వశీకరణం జరుగుతుంది. అలా మంది నాకు మొక్కలు దొరకడం లేదు, ఎట్లా అండి మీ దగ్గర దొరుకుతాయనంటే, దొరికేటివి దొరుకుతాయి. దొరకని దాంట్లో కూడా నేను వీడియో రూపంలో చేసి చూపిస్తున్నానంటే మీకు తెలియని విషయం ఏమన్నా ఉంటే తెలుసుకుంటారని. మీకు అంటే నన్ను ఏమంటే నేను కూడా ఈ రేర్గా దొరికే దాంట్లో ఎక్కడో దగ్గర నేను అడక్కరావాల్సిందే, నా దగ్గర దొరకవు. మీ ప్రయత్నం మీరు చేసుకొని ఏ విధంగా చేసుకోవాలనేది మాత్రం నేను చూపిస్తున్నా. రెండోది ఇంకొక విషయము, ఒకవేళ ఆ మొక్క దొరకలేదు అనుకో, ఆ మొక్కలో ఉండే రసాయనాలు కానీ దాంట్లో ఉండే దాని స్వభావం కానీ వేరే మొక్కలో ఉన్న చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వచ్చినంత ఫలితం రాదు. అది ఏంది అని అడగొద్దు, మీరు తెలుసుకోండి. అదే విషయము. సో ఇక్కడ మంట పెట్టాం కదా, కొంచెం ఎక్కువ అవుతుంది, బాగా మరుగుతుంది. అందులో ఇంగిలికము కూడా ఎగరనీయదు. ఇంగిలికము ఎగరాలని అంటే పైన తేనె ఉంది, నెయ్యి ఉంది, అందుకోసము లోపల ఎగరనీయదు. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, దీనికి ఒక కన్నం పెట్టి దానిలోకి 5 తులములు శుద్ధి చేసిన పాదరసం పోసి 3 లేదా 6 9 11 నెలలు అందులో పెట్టి చూసామనుకో, అంటే 11 నెలలు ఉత్తమమైనది. ఇక్కడ పెట్టాను ఒకటి ఈచను చేశాక ఆ పాదరసం పెట్టినప్పుడు ఆవు పేడతోని ఎర్రమట్టితోని మూసేసి సీల్ చేసేయాలి ఆ మూతని. 11 నెలలకి దాన్ని తీసి చూస్తే తెల్లగా మిగడవలే ఉంటుంది పాదరసము. దాన్ని చేతులకు పెట్టుకొని విధియుక్తంగా అరచేలో పెట్టుకొని సూర్యబింబం ఉదయం పూట అందులో నీడ పడేటట్టు చూస్తే దేవతలు కనిపిస్తారు. ఇది అనుభవము. మనం కోరుకున్నవి కూడా కనిపిస్తాయి.
ఇప్పుడు ఇది జాగ్రత్త పరచండి. మూలికం అందరం కట్టుకుంటాం కానీ కట్టుకునే విధానంలో ఉంటుంది. చాలామంది రసాయనాలలో పోతున్నారు, ఈ పాషాణములు, ఈ ఉప్పులు అవని. దానికి ఒక మాట, ఉప్పులలో శ్రేష్టమైనది సౌడుప్పు, కారములలో శ్రేష్టమైనది సూర్యకారం. దీనిలో బోండి అవుతుంది, మంచి పని అవుతుంది. మూలికలలో చాలా ఉన్నాయి కానీ నేను వాడే విధానంలో శ్రేష్టమైన మూలిక వేప, బంగిప ఆకు. ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇది టెంపరేచర్ హెవీగా అవ్వాలి అంటే కొంచెం మంట పెట్టుకోవాలి. అందులో రసం మాత్రం ఎగరదు, ఎట్టి పరిస్థితులైనా ఎగరదు, ఇది నాది గ్యారంటీ. ఇంగ్లీకము కట్టుకున్న తర్వాత అందులో ఉండే రసం అనేది చిన్న చిన్న గుండ్లు గుండ్లుగా బయటకు వస్తుంది. దాని మీద ఒక లేయర్ కూడా ఏర్పడుతుంది ఇంగ్లీకం కట్టుకున్నట్లు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఇక్కడ తయారు చేసేటి మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి చెప్పండి, మన ఛానల్లో చూడమనండి. మీకు ఏదన్నా మందు కావాలన్నా లేదా వాత వైద్యంలో ఏదన్నా డౌట్ ఉండి కావాలని అనుకున్న కింద కామెంట్ రూపంలో పెట్టండి, ఆ వీడియో తయారు చేసి పెడతా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఏమనుకోవద్దు. ఇందులో ఇద్దరు మాత్రం చాలా ఘాటుగా కోపంగా మెసేజ్ పెట్టిండ్రు. నీవన్నీ పెట్టినావు, మేము ఎక్కడ తెచ్చుకోవాలో ఏడ తెచ్చుకోవాలో మాకు తెలియదు చెప్పాలని. నేను తెచ్చుకోమని చెప్పి చెప్పటం లేదు, ఇది చేస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ నేను తయారు చేసి పెట్టే ప్రతి వీడియో నేను అనుభవించిన యోగంలే, ఎవరో చెప్తే చేసినవి కాదు, నేను చేసి చూసిన వీడియోలు ఇవన్నీ. మీకు చేయాలనిపిస్తే చెయ్యి అంటే దీంట్లో కామెంట్ పెట్టిన వాళ్ళకి, లేదా చూసుకుంటూ ఉండు. శరపకూర చెడే ఉరకకూర పడేవు అనేది ఒకటి ఉంది. ఇంకోటి, కుండెడు తేనెలో ఒక నీటి చుక్క పడినా వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా నువ్వు చేసే కామెంట్ కానీ నువ్వు చేసేది కానీ ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతాయి. ఆ చూసే వాళ్ళనన్నా చూడని, నువ్వు మాత్రం ఇంక ఎంటర్ కామాక, లేదంటే బ్లాక్ చేసి పెడతా చూడు నేను నీకు. ఈ విధంగా మంట కిందనేమో ఈ వేడి అవుతుంది, పైన సూర్యపుటం కూడా పడుతుంది. ఆ వేడి ఈ వేడి రెండు. ఇప్పుడు జీడి గింజలు బయటకు చిట్లిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి సుమా. రసవాదం అనేది ఎంతో దూరంలోనో ఎంతో చిక్కుబడిగానో ఎంతో ప్రయాసంగానో ఏమి లేదు, చాలా ఈజీగా ఉంది. దాని గుణం నెరిగి గుర్తించి చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కొందరు ఏం చేస్తున్నారంటే, మాకు గురువుగారు ఇంతవరకు చెప్పిండ్రు, ఆ గురువుగారు లేరు, మిగతా కావాలి, నేను అయ్యింది చూశానని కొందరు, 1+1 యోగం చేశానని కొందరు, నేను యోగం మొత్తము చూసినా కానీ ఆ గురువు నాకు చెప్పలేదని కొందరు ఇలాంటి అడుగుతున్నారు కదా. అవన్నీ ఉట్టివే ఉంటాయి, ఏ యోగం చూడరు, ఏవి చెప్పరు. ఎందుకంటే అంత పరిపూర్ణంగా చూపించిన గురువు ఏదో ఒక యోగం చెప్తారు, ఈ అబద్ధాలతో సగం నిండిపోతుంది. అవి కాకుండా మీకు ఏమి కావాలనో అవి తెలుసుకోండి. కానీ ఈ పాషాణాల ద్వారా మాత్రం వెళ్ళొద్దు అనేది నా మాట. చాలా దూరం అయిపోతుంది. ఇప్పుడు పాషాణాలు కట్టుకోవడం ఒకటి, శుద్ధి చేసుకోవడం ఒకటి, మట్టి దించుకోవడం ఒకటి, అన్నిటికీ ప్రయాసంతోనే ఉంటుంది. మూలికల ద్వారా వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది, కష్టం లేకుండా ఉంటుంది. మనం ఇంతకుముందు ఆయుర్వేద మూలికలతో పాదరస బంధన అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన కదా, అందులో వీడియో చూసిండు, మాకు 3 పచ్చల నల్లేరు దొరికిందండి, మేము చేసాము అవ్వలేదని అన్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే
5 తులముల రసంకి 1.5 లీటరు పసరు తీసుకొని చెయ్యాలి. ఈ విషయం నేను అందులో చెప్పలేదు. ఆయన అడిగిన ఆయనకు చెప్పాను. ఆయన ఏమన్నాడంటే పసరు ఎక్కువ రాలేదని నీళ్లు పోసాడంట. అందులో నీళ్లు పోస్తే పనికి రాదు, ఒట్టి రసమే ఉండాలి. ఆ 3 పచ్చల నల్లేరులో రసబంధన జరగడానికి కారణం ఏంటి అంటే చాలా జిగురుగా ఉంటుంది. రసమును పైకి ఎగరనీయదు, నువ్వు కింద ఎంత మంట పెట్టినా సరే. ఇక్కడ చూడు, ఈ విధంగా కింద మంట ఉన్నా పైన మంట వచ్చేసినా కానీ ఎగరదు. ఈ విధంగా ఉంటుంది రసం. ఎక్కడ ఎగురుతుంది? కింద మండుడే, పైన మండుడే, మధ్యలో రసం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మండినప్పుడు ఆ ఇంగిలికంకు ఒక కవచం ఏర్పడుతుంది. లాస్ట్ వీడియో వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఆ 3 పచ్చల నల్లేరుతో అనేది చాలా బంక ఉంటుంది, జిగురుగా ఉంటుంది కాబట్టి అందులో ఎగరదు, ఏముండదు, ఏకమూలికతోనే. కాకపోతే మనం అందులో టైం టు టైం అంటే ఆపకుండా పని చేసుకుంటూ పోయి ఆ విధంగా వీడియోలో చూపించా కదా, ఆ విధంగా చేస్తే 100% బంధన అవుతుంది, కడుతుంది. మైనం కావాలా ఏం కావాలని అనేది కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక ఆయన అన్నాడు, లేదండి ఇందులో మీరు ఇంకోటి వేసిండ్రు అన్నాడు. ఏం వేసిండ్రు అనేది ఆయన చెప్పలేదు. అందులో ఐరన్ ఉంది కదా మీరు చేసిన దాంట్లో అన్నారు. చూడు మిత్రమా, నేను తయారు చేసింది ఇనప దాంట్లో. నేను ప్రతిదీ గమనించండి, పరిసరాలను చూడండి, వాడే వస్తువులను చూడండి అని చెప్పి చెప్తున్నా కదా. ఇనప దాన్ని కడిగినప్పుడు మాత్రం దాన్ని శుభ్రంగా గీకలేదు, అది గమనించి పని చేయండి. నువ్వు ఏదో చేసావు, ఏదో చేసి అని అన్నావు అనుకో, నేను నీ దారిలో నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చెప్పే విషయాలు కూడా చెప్పకుండా పోతుంది. వీడియోను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు అని ఆయన అన్నాడు. అందులో నువ్వు ఐరన్ను తీస్తున్నావు బాగా నూరినప్పుడు అని అన్నాడు. నేను వాడిందే ఇనప దాంట్లో ఐరన్ రాకుండా ఉంటుందా చెప్పు? ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మండుతుంది కదా, కింద మండుతుంది, పైన మండుతుంది. అంటే ఇందులో అగ్నిజయం అవుతుంది, ఇంగిలికము. రసము అగ్నిజయం అవుతుంది, ఇంగిలికము అగ్నిజయం అవుతుంది. ఇప్పుడు ఇందులో ముఖ్య విషయం ఇది. ఎందుకంటే కింద మండుతుంది, పైన మండుతుంది కదా. ఎగిరే రసము ఎగరనీయకుండా కవచం ఉంది, పైన సూర్యపుటం ఉంది, కింద మంట ఉంది. ఇంకెటు ఎగరదు, ఎటు పోదు, మంచిగా కట్టుకుంటుంది. ఇంగిలికం కట్టు అనే ఒక నిగూఢమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీకు చూపిస్తున్నా. ఇది చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది. అంటే నేను చెప్పిందే కట్టు అనేది కాదు, చాలా రకాలు ఉంటాయి. కానీ నేను చేసిన దాంట్లో మాత్రం అది పరమ పవిత్రమైనది, ఉత్తమమైనది. ఈ విధంగా ఇందులో జీడి గింజలు, తర్వాత నెయ్యి, తేనె 3 సమభాగాలు కలిపి పెట్టి ఇంగిలికం కట్టుకునే విధానంలో కింద బంద్ అయిపోయింది, పైన మాత్రం మండుతుంది. వాదములకి వైద్యములకి 2 వాడుకోవచ్చు. నేను ఒక విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నాను అంటే అందులో రహస్యం ఉందని. దాన్ని క్షుణ్ణంగా వినండి, పరిశీలించమని చెప్పేసి అర్థము. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ రూపంలో పెట్టేసి ఎమ్మడే రిప్లై ఇస్తా. ఈ మంట అనేది కొంచెం తగ్గిపోతుంది. దీంట్లో నల్లని తెల్లని పొగలు వస్తాయి, తెల్లని పొగ వచ్చేస్తుంది. ఇప్పుడు అవి పూర్తిగా కాలాల. కాళ్ళవాపులు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఒక బట్ట తీసుకొని, తెల్లది కానీ ఏదైనా రంగున్న బట్ట ఏదైనా పర్లేదు, 1 మీటర్ పొడుగున్నది తీసుకొని 3 ఇంచులు 4 ఇంచులు వెడల్పు ఉండాలి. దాన్ని మర్రిపాలలో తడిపేసి కొంచెంసేపు అట్లాగే పెట్టేసి కొంచెం నీళ్లు చల్లి, ఏ శరీర కాలు కానీ చేయి కానీ బాగా వాపు ఉన్న భాగం ఉంటుంది కదా, ఆ భాగంలో దాన్ని అంటే టైట్గా కాకుండా కొంచెం నీళ్లు చల్లేసి ఒక మాదిరిగా చుట్టేసేయండి. చుట్టేసి దాన్ని అట్లాగే ఎంత దూరం ఉంటే అంత దూరం చుట్టి వదిలేసేస్తే 2-3 రోజుల వరకు దాన్ని తీయొద్దు.
ఆ తర్వాత దానికి అదే తగ్గిపోతుంది. ఆ కాలు అనేది లూజ్ అయ్యి పట్టి దానంతలకు అదే ఊసిపోతుంది. ఈ పొగ వస్తుంది కదా, ఆ తెల్లని పొగ అనేది చిన్న చిన్న కన్నాల ద్వారా బయటకు వస్తుంది. అది పూర్తిగా బంద్ అయిపోతుంది. దాని తర్వాత నల్లని పొగ వస్తుంది, అది కూడా బంద్ అయిపోతుంది. అది పూర్తిగా కాలే వరకు బయటికి తీయొద్దు. మండుతుంది కదా పక్కకి పెట్టొద్దు, ఎందుకంటే కింద ఉండే నిప్పుల సెగతో కూడా అది అట్లాగే కాలిపోతుంది. అది పూర్తిగా కాలి బంద్ అయిపోయేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు. రెండోది, ఆ పొగ కండలు కానీ పీల్చడం కానీ చేయొద్దు. ఇది 3 లేదా 4 గంటల తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు వేడి అంటే లైట్గా ఉంది, ఇంకా అంటే పైన ఎండ బాగుంది కదా, అందుకోసం. ఇంకొకటి, ఈ రసవాదానికి సంబంధించినవి కానీ వైద్యానికి సంబంధించిన పుటాలు గిటాలు ఏమన్నా మందులు తయారు చేసుకునేటువంటి ఎండాకాలంలో చేసుకోవచ్చు. ఈ చలికాలం అలా పాషాణాలు తయారు చేసుకోవాలి. ఈ పుటాలు ఏమన్నా ఉంటాయి ఈ సీజన్లో తయారు చేసుకుంటే చాలా మంచిది. తొందరగా కట్టుకుంటే మంచిగా ఉంటాయని నా అభిప్రాయం. ఇప్పుడు పూర్తిగా కాలిపోయినాయి. మనం 3 వస్తువులు వేసాం రకాలవి. ఆ వస్తువులు అనేవి పూర్తిగా మాడి మషి అయిపోయినాయి. ఇందులో మనకు కావాల్సిన వస్తువును జాగ్రత్తగా తీసుకొని మెల్లగా అనాలి. గట్టిగా అంటే పల్లిపోయే ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం అవి కట్టి గట్టిగా అయ్యి ఉంటవి. అంటే మెల్లగా తీసుకోవాలి, ఉత్తమం కదా. చూడు ఏ విధంగా మెరుస్తున్నాయో, రసం మెరిసినట్టు ఉంది. అవి అవన్నీ మొత్తం లూజ్ చేసుకొని ఒక దాంట్లోకి తీసుకోవాలి. పాడేయొద్దు. ఈ పక్షులు కానీ ఏమన్నా వీటిని తింటే అవి చనిపోతాయి. దీనిలో పూర్తిగా తీసి పాడేయకుండా ఒక చిన్న గొయ్యి తీసి అందులో కప్పి పెట్టాలి. పక్షులు కానీ ఏమన్నా చిన్న చీమలు ఏమన్నా దాంట్లో మీద పోయినా కానీ ఆ ఘాటుకనే చనిపోతాయి, తినకూడదు. ఇప్పుడు మనకి అందులో ఇంగుళికం ముక్కలు 5 ముక్కలు వేసిన తులం ముక్కలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా సేకరించుకొని తీసుకోవాలి. ఇరిగిపోకుండా చూడండి, చాలా కష్టపడినవి. ఈ ఇంగిలికం కట్టుకున్నప్పుడు రసమును ఎగరనీయదు. తేనె, నెయ్యి, ఆ జీడి గింజల నూనె అన్నీ కలిపేసి ఉంటాయి కదా, నువ్వు ఎంత గాఢ అగ్ని మంట పెట్టేసినా కానీ ఎగరనీయవు. ఎగరకుండా వాటిపైన ఒక లేయర్ ఏర్పడుతుంది, ఒక పొర ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అనేది చూడండి, అది కూడా చూపిస్తాం. పని ఇంగ్లీకం లేకుండా పని అవ్వదు. అంటే నాకు తెలిసి ఇంగ్లీకము కట్టుకుని పని చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ పెట్టాం కదా, దగ్గరికి చూపిస్తా చూడండి. ఈ ఇంగ్లీకం మీద ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది. నూనె లాంటి పదార్థం దాని మీద పడేసి ఏంటది. ఇప్పుడు ఇది ఇంత బ్లాక్గా ఉంది కదా, నల్లగా ఉంది, దాన్ని మనం చూర్ణం చేసుకుంటే ఎర్రని కలరు మెరుస్తూ ఉంటుంది. రససింధూరంలా మెరుస్తుంటుంది, రససింధూరమే అనుకోండి. దీన్ని ఇంగ్లీకం కట్టు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇందులో రసం పైన, ఇది ఇంగ్లీకం కట్టు. రసం ఎగరదు, రసం అందులోనే ఉంటుంది. ఒకవేళ రసం ఏమైనా ఎగిరిందంటే దాంతోపాటు దానికి సమానమైన గంధకం కూడా కాలిపోయి ఉంటుంది. ఈ ఇంగ్లీకం కట్టులో మీకు వాదంకి కావాలా, వైద్యంకి కావాలా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఎక్కువగా
వస్తారో వాదం కావాలా వైద్యం కావాలా అనే దానికి అది నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తా. వాదమైన వైద్యమైన మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. నమస్తే, మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ శరీర బలానికి. మనం ఇంతకుముందు వీడియోలో తేనె నెయ్యి జిడిగింజలతోని ఇంగ్లీకం కట్టుకున్నాం కదా. ఆ ఇంగ్లీకంని రసవాదములకి ఆయుర్వేదములకి రెండిట్లకు వాడచ్చు. అయితే ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యంగానే పేర్కొనమని చెప్పిండ్రు. ఇప్పుడు మనం మొన్న తయారు చేసినది మంట పెట్టేసి ఈ విధంగా కాలిపోయిన తర్వాత ఆ జిడిగింజల నుంచి తీసుకొని ఇంగ్లీకాన్ని సేకరించుకున్నాం. అప్పుడు ఆ ఇంగ్లీకం కట్టింది. దాన్ని వాదములోకి వెళ్ళొచ్చు, వైద్యములోకి వెళ్ళొచ్చు. వాదములోకి వెళ్ళాలని అనుకుంటే దాన్ని ఒక 3-4 నెలలు గాలి సొరబడకుండా సీల్ చేసి పెట్టుకుంటే మెల్లమెల్లగా దానికి అదే కూలబడిపోతుంది, అంటే విచ్చుకపోతుంది అన్నమాట. చేయితోనే నలుపుతోనే ఒక సింధూరం తయారవుతుంది. దాన్ని తయారు చేయడం అలాగా. ఇప్పుడు మనం దాన్ని వైద్యంలోకి వాడుతున్నాం కాబట్టి వైద్యం గురించి చూద్దాము. ఈ విధంగా కట్టుకున్న ఇంగ్లీకము శరీరములో బలానికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది, నరాల బలాన్ని పోగొడుతుంది, రక్తాన్ని సరఫరాని మంచిగా చేస్తుంది. ఇంకా దానికి ఏమంటారు అంటే ఈ శుక్ర నష్టం అంటారు కదా, దాన్ని చేస్తుంది. శీఘ్ర స్థలనము ఈ మొదలైన ఈ ఇంద్రియ వ్యాధులను పూర్తిగా బాగా చేస్తుంది అన్నమాట. అంటే నష్టం రాకుండా లాభాన్ని చేకూరుస్తుంది. కామశక్తిని కూడా ఎక్కువగా చేస్తుంది ఈ ఇంగ్లీకము కట్టినది. దానికి మనం తయారు చేసుకునే విధానం ఏముంటుందంటే దానికి మొదటగా కావాల్సింది ఈ చెక్క. మనం ఇది కూరగాయలలో వాడుతుంటాము, బిర్యానీలలో. తర్వాత ఈ పువ్వు, ఇది కూడా మనం బిర్యానీ తయారు చేసే దాంట్లో మనం వంటలలో వాడుతుంటాము. ఇవి కూడా మనం తరచుగా వాడుకునేటివి. ఈ యోగాలన్నీ, ఈ కాయ కూడా మనం వాడతాం. ఈ యోగాలన్నీ మన ఇంట్లో దొరికేటి, మన ఇంటి పక్కల, మన పరిసరాల్లో, మన పంట పొలాల్లో దొరికేవి. మనం స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఏ వైద్యునితో బయట పని ఉండదు. మన ఇంట్లో దొరికే దానిలతోనే చేసుకునే విధానం. ఇవి పాషాణాల కిందికి వస్తుంది. ఇది 100% గ్యారంటీ వైద్యము. చాలామంది వీడియోలు చూసిన వాళ్ళు కూడా ముందే చెప్పేసిండ్రు, ఫోన్ చేసి, సార్ ఇది పలానా మందు తయారు చేయండి, మేము కూడా చేసుకున్నాము, కాకపోతే అవి ఏ విధంగా ఎట్లా చేయాలని అనేది మాకు ఇంకా పూర్తిగా అంతుబట్టలేదు, మీ ద్వారానైనా పూర్తిగా తెలుసుకుంటామని అన్నారు. అందుకోసం అని చెప్పేసి వైద్యానికి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇకపై వాదానికి సంబంధించిన వీడియోలు చాలా తక్కువగా రావచ్చు అని అనుకుంటా. మీకేమన్నా డౌట్ వచ్చేస్తే ఫోన్ చేయండి, కానీ ఇంకా పూర్తిగా వీడియోలు పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఎంత దూరం పోయినా యోగం ఒకటి ఎరుపు తయారు చేయడం, 2 తెలుపు తయారు చేయడం. ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన వీడియోలలోనే అన్నీ ఉన్నాయి. మీ తెలివితేటలతోని మీరు ఆలోచన చేసి తయారు చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ నేను సూచించిన మొక్కలను మాత్రం దొరకబట్టుకోవాలి. తిరిగి దొరకబట్టుకుంటే పని అయిపోతుంది. 2, నేను అక్కడ చేసిన యోగాలు ఏవైతే ఉన్నాయో, నేను తయారు చేసిన పరిసరాలు, నేను వాడిన వస్తువులు, నేను తీసుకున్న టైము, అక్కడ అన్నింటినీ జాగ్రత్తగా 1కి 10 సార్లు చూసి తయారు చేస్తే 100% సక్సెస్ అవుతుంది. అయితే కొందరు ఏం చేస్తున్నారంటే మేము చేసిన అవ్వట్లేదు అని అంటారు. నేను వాడిన వస్తువులను పరీక్షించండి. మళ్ళీ చెప్పను, ఈ విధంగా ఉంటుంది. 2, ఏం చేయాలంటే మనం ముందుగా తయారు చేసుకున్నప్పుడు ఆ చెక్క అవన్నీ వేసుకొని ముందు ఆటిని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి, పిండిగా చేసుకోవాలి. ఇంకా కొందరు ఏమంటారు అంటే పరుశువేద క్రియ గురించి కొంచెం తెలియపరచండి అన్నారు కదా. పరుశువేద క్రియ ఎందుకు వస్తుందంటే మనము తయారు చేసుకోకుండా ప్రకృతి సహజ సిద్ధంగా కొందరు మహానుభావులు, ఋషులు, మానవ రూపంలో సంచరించిన కొందరు దేవుళ్ళు మనకు ముందే తయారు చేసి పెట్టిండ్రు. అవి ఎక్కడ ఉంటాయి, ఏడ ఉంటాయి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఒకవేళ పలానా దగ్గర ఇది ఉంది అని తెలుసు, కానీ 10 ఇదే అనేది తెలియదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను ఈ మధ్య విన్న టాపిక్ ఏంటి అంటే ఈ పరుశువేది అనేది అత్యంత రహస్యమైనది అన్నారు. అవును, రహస్యమైనది. అది తయారు చేయడం చాలా కష్టం అంటున్నారు.
మనిషి తయారు చేయొచ్చు, మనిషి తయారు చేయకుండా ప్రకృతి పరంగా కూడా దానికి అదే పుడుతుంది. ఏ విధంగా పుడుతుంది అని అంటే ప్రకృతి సహజ సిద్ధంగా తయారవుతుంది. దానికి ఒక్క ఉదాహరణ, నేను ఈ వార్డును చాలాసార్లు ప్రయత్నం చేసి చూసిన. గతమంతా మంచి జరిగింది, భవిష్యత్తు మంచి జరుగుతుంది, వర్తమానం కూడా మంచి జరగకపోతుంది. నువ్వేం పోగొట్టుకున్నావు అంతలా దుఃఖిస్తున్నావు, నువ్వు పోగొట్టుకున్న అంత విహలోక సంపదే. నిన్న వేరొకరి సొత్తు నేడు నీది, రేపు మరొకరి సొంతం అని అన్నారు. దీనిని నేను డీకోడ్ చేయడానికి కరెక్ట్గా 11 సంవత్సరాలు పట్టింది. ఆ 11 సంవత్సరాల్లో డీకోడ్ చేసిన ఫార్ములా ఇందులో పర్సవేద్ అనేది దాగింది. పర్సవేద్ ఒకటే కాదు, జనన మరణాలకు సంబంధించిన రహస్యమైన క్రియ కూడా ఉంది. ఈ యోగాన్నింటినీ చెప్పి దీన్ని సూచించిన ఆ గురువు, మహారాజా గురువు ఒక శిల్పాన్ని చూపించిండు, ఒక ప్రతిమను సూయించేసి దాన్ని చూడు అని అన్నాడు. 11 సంవత్సరాల ఏకాగ్రతతో దాన్ని పరిశోధించి శోధించినాక తెలిసింది ఏమంటే భూత భవిష్యత్తు వర్తమానం గతం ఇప్పుడు చెప్పుకునేటివన్నీ అందులోనే ఉన్నాయి, అందులోనే పర్శవేద క్రియ కూడా ఉంది అని. జాగ్రత్తగా వినండి. ఆ ప్రతిమ నుంచి ఒక రకమైన ద్రవము అనేది రాత్రిపూట బయటికి వస్తుంది. చాలా ప్రతిమలలో చూసి ఉంటాం చెమట పడుతుంది అని. చెమట అనేది ఒక రకమైన ద్రవం. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, మళ్ళా పగలు, రాత్రి, ఇటు అక్కడ మధ్యలో టైంలో చూసి స్టార్ట్ అవుతుంటుంది. ఇది పరుశువేద క్రియకు సంబంధించింది. పరుశువేద అనేది 2 రకం, ఒకటి మెటలు, 2 ద్రవ పదార్థం. ఒరే ఆ నెమళ్ళ నాపండి. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటే తెలుసుకుంటే అందులోనే ఉంటుంది. ఈ పరుశువేద క్రియల నుంచి మనం ఏదైతే తయారు చేయాలనుకుంటామో 12 సంవత్సరములకి ఒకేసారి తయారు చేసుకోవాలి. ఒకసారి తయారు చేసుకున్నది ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఉండే టయాన్ని బట్టి ఒకరోజు ప్రపంచం మొత్తంలో ఎంత ఖర్చు పెట్టుకోవచ్చునో అంతకంటే ఎక్కువ చేసుకోవచ్చు. అలాంటి నిగూఢమైన వస్తువులు తయారు చేసుకుంటాము. ఇది పరుశువేద క్రియ. అయితే డైరెక్ట్ దాని నుంచి ఆ పరుశువేద అనేది తయారవ్వదు. ఆ ద్రవాన్ని సేకరించేసి తయారు చేసుకునే విధానం ఉంటుంది. నేను చెప్పే ఒక వీడియోకు ఇంకొక వీడియోకు లింక్ ఉంటాయి. ఆ వీడియోలను పూర్తిగా చూస్తే దీంతో కూడా లింక్ అయి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. రెండవది, ఇప్పుడు కట్టుకున్న ఇంగ్లీకం ఉంది కదా, మందులకి పోదాం. ఇక్కడ చూపించిన ఇంతకు ముందు ఈ వస్తువులని అనేది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా నూరుకోవాలి చూడండి. రెండోది ఏంటంటే ఈ రసవాదములకి వెళ్ళకుండా ఉండండి. టైం వేస్ట్ అయిపోతుంది, ఎవరు చెప్పరు, ఫ్యామిలీలు నష్టమైపోతున్నాయి. ఎంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారంటే ఏంటి ఒక చిన్న పని అని. అసలు చిన్న పని ఏంటండి బాబు. ఇంత పెద్ద యోగంలోని సంసారంలో నాశనాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్క మాటలలో అడిగి తెలుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇంకా భూమిపైన ఇలాంటి వాళ్ళు కూడా ఉండరని. ఈ యోగాలు ఉన్నాయి లేవు అనేది కాదు, వాటిని నిగూఢంగా శాసనాల రూపంలో అక్షరాలను నిక్షిప్తం చేసిండ్రు. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఒకవేళ అర్థం చేసుకున్నా కానీ ఆ వస్తువులను మనం ఇప్పుడు తెచ్చుకొని తయారు చేసుకోలేము. ఒకవేళ తెచ్చి తయారు చేసుకున్నా కానీ ఆ టెంపరేచర్ కానీ ఆ సమయాన్ని కానీ మనం లెక్కించలేము. అంటే ఒక్కొక్క వస్తువును దాన్ని శుద్ధి చేసుకొని దాన్ని ఒక రకంగా మెటల్ను తయారు చేసుకోవడానికి మనకు ఈ వయసు సరిపోదు. అందుకోసమని దాంట్లో పాడవకుండా దీన్ని అనేది వదిలిపెట్టుకోమని చెప్పి నా సలహా. ఇంకా మీరు కష్టపడతానంటే పడుకోండి, కానీ వైద్యంలోకి మాత్రం వెళ్దాము. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది. ఒక అన్న మెసేజ్ పెట్టిండు, అన్న ఇది అవుతుందో కాదో తెలియదు కానీ వైద్యం అయితే అందరికీ బాగుంటుంది, వైద్యానికి చూపించమని అన్నారు కదా.
అందుకోసం వైద్యానికి పెడుతున్నా. ఇప్పుడు మనం అక్కడ తెచ్చుకునే బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలి. పొడిగా చేసుకున్నప్పుడు దాంతో కొంచెం చేయి పెట్టి అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటూ ఉండాలి. అవి చేయికి అంటొద్దు, అంటుకో కొంచెమన్నా ఉన్నాయి, మొత్తం దాంట్లోకే పోయి ఉండాలి. టీ స్పూన్ తీసుకొని ఇట్లా అన్నప్పుడు దానికి మొత్తం మత్తుకునేటట్టుగా ఉండాలన్నమాట. ఇది రక్తాన్ని డెవలప్ చేస్తుంది, రక్త సరఫరాను చేస్తుంటుంది, బలం ఇస్తుంది. మొత్తానికి వాజీకరణంకి సంబంధించింది అన్నమాట. టీ స్పూన్తో అట్లా అన్నప్పుడు పలుకులు పలుకులుగా లేకుండా మెత్తగా అయిపోతుండాల. అట్లయితే అయినట్టు లెక్క. ఇది ఏం చేయాలంటే మగతనం లేకుండా తక్కువైనా ఈ శుక్ర నష్టం అంటారు. నిద్రలా పోయినా కానీ, తర్వాత మూత్రంలో పోయినా కానీ, మూత్రంలో మంట ఉన్న ఈ మొదలైన మగవాళ్ళకి సంబంధించి ఈ కామశక్తికి సంబంధించిన ఈ ఔషధం మంచిగా పనిచేస్తుంది. ఇది వాడండి మగవాళ్ళకి. ఇది వాడేటప్పుడు మాత్రం 2 గిరిగింజల అంత తీసుకోవాలి. మిరియం గింజలు కానీ గురి గింజలు అంత కానీ తీసుకొని తేనె లేకపోతే నెయ్యి, ఆ రెండిట్లో ఏదో ఒకటి లేదా 2 ఉన్నా సరే దాంట్లో వేసుకొని అరచేయిలు వేసుకొని మెత్తగా కలిపేసి తినాలి. దీంట్లకు పథ్యం ఉండాలి. నంజు వస్తువులు తినకూడదు. చేపలు, చికెను, వంకాయ, గోంగూర, శనగపప్పు, మటను, గుడ్డు, ఎండు చేపలు కానీ ఇవి తినకూడదు. తర్వాత దుంపలు కూడా, అంటే ఆలుగడ్డ, జంచుగడ్డ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా వరకు తగ్గించాలి. పులుపు తినకూడదు. చింతపండు, తర్వాత మజ్జిగ, పెరుగు అవి వాడతారు కదా, అవి కూడా అసలు వాడొద్దు. టమాటా తగ్గించాలా. ఒకటైతే పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు. వెన్న తీసిన మజ్జిగ అయితే పర్వాలేదు కానీ వెన్న తీయకుండా అయితే తీసుకోవద్దు. మొత్తానికి ఇది వాడినన్ని రోజులు మానేస్తే మనకే మంచిది. ఈ నంజు వస్తువులు అనేది పూర్తిగా తీసుకోవద్దు. కాఫీ, టీలు తాగాలి. ముఖ్యంగా సిగరెటు, బీడి, సుట్ట, పాన్ పరాగులు, పొగాకు ఇవి నమ్మినే వాళ్ళు మొత్తానికి బంద్ చేయాలి. మందు తాగొద్దు. కళ్ళు కానీ బీరే కదా ఏమవుతుంది అనుకుంటాం, చెట్టు కళ్ళే కదా ఏమవుతుంది అనుకుంటాం. ఇవి పని చేయవు. ఒకవేళ పని చేసినా ఫలితం ఉండదు. ఒకటి పోయి మళ్ళీ ఒకటి వస్తుంది. అంటే మొత్తం పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. వీటికి మాత్రం దూరంగా ఉండాలి. ఇక్కడ 2 గింజల పరిమాణం అంటే ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, చూపిస్తున్నా. అట్లా తీసుకోవాలి. లేదా అందాజుగా 2 గింజల పరిమాణం తీసేసుకొని తినాలి. ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ పూర్తిగా మానేసేయాలి. 41 రోజు 41 రోజు చొప్పున 341 రోజు, ఈ మధ్యలో 41 రోజు వరకు పథ్యం ఉండాలి. ఈ నేను చెప్పిన పథ్యం ప్లస్ స్త్రీ పథ్యం మాత్రం కంపల్సరీ ఉండాలి. తగు జాగ్రత్తగా వాడుకుంటే మనకు చాలా ఉత్తమమైన ఫలితం అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు పరుశుభేద అన్నాం కదా, ఆ ప్రతిమలకి చెమట పడుతుంది. రాత్రిపూట ఒక రకమైన ద్రవం అనేది ఊరుతుంటుంది, కారుతుంటుంది. ఆ ద్రవమును ఒక 5 లీటర్లు కనుక మనము సేకరించగలిగితే పరుసవేది మనకు మనమే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా ఆ ద్రవాలు అనేటివి తయారయ్యేటివి ప్రతిమలు, శిలలు, కృష్ణుడి శిల ఉంటుంది, గణపతి శిలలు ఉంటాయి. ఇవి రెండింటికి మాత్రమే అలాంటి ద్రవం మూడతాయి, మిగతా దానికే రాదు. ఒకవేళ వస్తుందేమో నాకు తెలియదు. నాకు చెప్పిన గురువు మాత్రం ఈ రెండింటి వరకే చెప్పేసిండు. ఇవి ఒక శాసనం ప్రకారము, ఒక కాలం ప్రకారం జరుగుతూ ఉంటుంది. వాటిని మనం సేకరించుకుంటే పరుశువేది మనకు మనమే తయారు చేసుకోవచ్చు. 12 సంవత్సరాలకు సంబంధించిన నక్షత్రములు కానీ, వారములు కానీ, తిథులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సంపాదించుకోవచ్చు. 2, ఈ రసవాదములకు అనేది దూరంగా ఉండండి. మన ఆ యోగాలు చేయలేము, భ్రష్టి పట్టిపోవద్దు. మనకు తెలిసిన యోగాలనే మనం వాదంలోకి పోతాం, వైద్యంలోకి వాడుకొని అయినా బతకవచ్చు. నేను దీనినే కోరుకుంటున్నా. రసవాదములకు మాత్రం వెళ్ళొద్దని చెప్పి నేను కరాఖండిగా చెప్తున్నా. బంగారం తయారు చేసే యోగములు మనకు ఎవరు చెప్పరు. మనకు 10 రూపాయలు సాయం చేయని వాళ్ళు బంగారం తయారు చేసే యోగం చెప్తారని చెప్పేసి నష్టపోవద్దు. ఫ్యామిలీలు చాలా నష్టపోతున్నాయి. మీరు చేసే ఫోన్ల వలన నాకు తెలుస్తుంది. వైద్యములకు వెళ్ళండి, లేదా మీరు ఏదన్నా సూచించుకునే పనులకు వెళ్ళండి తప్ప ఈ వాదములకు మాత్రం రావద్దని చెప్పి తెలియపరుస్తున్నాను.
ఒకవేళ వాదంలోకి వెళ్ళాలి, కంపల్సరీ సాధించాలనే తపన ఉంటే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో కొంచెం తినటానికో ఉండటానికో ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రసాయనాల ద్వారా కాకుండా ఆకుల అల్లముల ద్వారా కట్టుకోవడాలు అలాంటివి చేసుకోండి. ఇంతో అంత పని అవుతుందని నమ్మకం. కానీ రసాయన ద్వారా పోయి మట్టి దించుకోవడం అనేది పెద్ద క్రియతో జరిగినది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మనము ఫస్ట్ ఇంగ్లీకం కట్టు చెప్పుకున్నాం కదా, ఆ ఇంగ్లీకం కట్టు ఇప్పుడు మనం వైద్యంలోకి వాడుకుంటాం. వాద్యంలోకి వాడుకోవాలంటే దాదాపు ఒక 6 నెలలు గాలి సొరపడకుండా ఒక మట్టి ముంతలు పెట్టి దాన్ని జాగ్రత్తగా భూమిలో పాత పెడితే దానికి అదే విడిపోతుంది. విడిపోయి చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. రసం ఉంటుంది, కనబడుతుంది గుండ్లు గుండ్లుగా. తర్వాత ఈ ఇంగ్లీకంలో ఉండే రసాయనాలన్నీ పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. మన ఏలు పెట్టి ఇట్లా అంటేనే ఒత్తుతేనే మెత్తగా సింధూరం వల్ల తయారవుతుంది. ఇది ఇంతవరకు మాత్రం చెప్పగలను. మిగతా నేను మాత్రం వైద్యం లేక వాడుతున్నా, మీరు కూడా వైద్యం లేక వాడండి. దయచేసి రసవాదంలోకి రావద్దనేది మాత్రం నేను కరాఖండిగా తెలియజేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలను మీకు తెలియపరుస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఈ సందేహాలను సమాధానాల కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే మన ఆయుర్వేదం.